ఏకం చేయడానికి మేము పెడుతున్నాం. మేము ఎందుకు చీలిపోయామంటే అందరిని ఏకం చేయడానికి పెట్టామని చెప్పారు. అంటే ఆ రోజు కార్మిక సంఘాలకి పోటీలు ఏర్పడి ఒకరితో ఒకరు కలిసి పనిచేయని నేపథ్యంలో సిఐటియు ఏర్పడి అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఐక్యం చేసి కార్మికులు ఏ యూనియన్లో ఉన్నా కార్మికులే వాళ్ళు, ఎక్కడున్నా వాళ్ళ ప్రయోజనాలు ఒకటే, వారందరూ కలిసి ఉద్యమాలు కలిసి పోరాటాలు చేయాలని చెప్పేసి స్ఫూర్తిని ఆ రోజు ఇచ్చింది. ఆ స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్లో ప్రసాదరావు గారు అలాగే పర్సా గారు బట్టి ముందుకు తీసుకెళ్లారు. కమిటీ భాస్కర్ రావు గారు కూడా ఆ మొదటి ఉద్యమాన్ని నిర్మించిన వాళ్ళలో గొప్ప ట్రేడ్ యూనియన్ నాయకుడు. వారి పేరు మీద ఈ భవనాన్ని ఇంకా మన మధ్య లేని అనేక మంది, లక్ష్మీదాస్ గారు, కొండకొండ వెంకటేశ్వర్లు గారు, ఇటువంటి వారు చాలామంది ఇప్పుడు మన మధ్య లేరు. వారందరూ వేసిన పునాది. ఆ పునాది మీద ఇప్పుడు మనం భవనం కట్టుకున్నాం. వారు వేసిన పునాదిని అలాగే ఉంచడం కాదు, ఇంకా ఈ సంస్థని పెద్ద సంస్థగా చేయడమే కాదు, మొత్తం తెలంగాణలో ఉండే కార్మిక వర్గాన్ని అంతా